చూస్తున్నాడు వస్తుంది బ్రో. సారీ సరిగ్గా నడిచే సిచ్యువేషన్ లో కూడా నేను లేను. ఏమైంది? ఏంటి దొంగతనమా? పోలీసులు పని చెప్పుకుని ఉండలేరే. అలా చేయకు, దొంగతనం కాదు, మా అక్క మిస్ అయింది. ఎవరో కాల్ చేసి మనీ డిమాండ్ చేస్తే అరేంజ్ చేసి తెచ్చుకుంటున్నాం. ఎవరికి చెప్పొద్దు అన్నాడు, నీకు చెప్పాల్సి వచ్చింది. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మనీ పంపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మోర్ మనీ అని మాట వింటావు తప్ప మీ అక్క ఎప్పటికీ తిరిగి రాదు. ఏమంటున్నావు బ్రో? ఎలా ఇప్పుడు? నాకు చెప్పడమే నీ అదృష్టం. ఇది నువ్వు తర్వాత రియలైజ్ అవుతావు. ఎలాంటి కేసునైనా ఈజీగా సాల్వ్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. డోంట్ వరీ, పద. ఏజెంట్, మిస్సింగ్ కేస్. వాళ్ళు మనీ డిమాండ్ చేస్తే అరేంజ్ చేసుకుంటూ ఎదురయ్యాడు. ఏం జరిగింది? మా అక్క మిస్ అయింది. ఇదే అక్క మీ పీజీ. అవునా? రెస్ట్ తీసుకో, ఈవినింగ్ కలుద్దాం. సరేరా. నైట్ పవన్ మేము పార్టీ చేస్తున్నాం రూమ్ లో, అదిరిపోయింది. అవునా? బాగా ఎంజాయ్ చేస్తావా? బాగా చేసాం. మార్నింగ్ లేవలేక సిక్లు పెట్టేసాం. ఇప్పుడు నీదేం చేద్దాం? ఆడపిల్లకి జాబ్ ఎందుకు, పెళ్లి చేసి పంపించేస్తే ఒక బాధ్యత అయిపోతుందని అంటూనే ఉన్నారు వచ్చే వరకు. నాకు అర్థం కాదు, బాధ్యత అంటే పట్టుకోవడం కదరా, వదిలేయటం అంటారేంటి? నువ్వే కాదక్క, చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఇది. తన కాళ్ళ మీద తను నిలబడగలనన్న ధైర్యం వచ్చినప్పుడు వాళ్ళు లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ అన్నా స్టేబుల్ గా నిలబడగలరు అనేది వాళ్ళకి అర్థమైతే ఏది ఇప్పుడు చేయాలో అప్పుడే చేస్తారు. కానీ అమ్మాయిలు మాత్రం వాళ్ళ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. కూల్, అన్నీ బాగానే అవుతాయి. ఈ చాక్లెట్ తీసుకో. మొత్తానికి మంచిలో జాబ్ కట్టు. థ్యాంక్ యూ పవన్. ఇంతకీ జాయినింగ్ డేట్ ఎప్పుడు? రేపే. రేపేనా? సరే వెళ్దామా? యా. మా అక్క తలుచుకుంటున్నట్టుంది. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారుగా. అలా 6 months గడిచాయి. ఈ రోజు నేను పిక్ చేసుకోవడం లేట్ అవుతుంది, ఆటో బుక్ చేసుకోమని చెప్పాను. బుక్ చేసుకున్నానని టెక్స్ట్ చేసింది, కానీ The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. హలో అంజని, చెప్పు సురేష్. అది మా అక్క ఆఫీస్ నుంచి వచ్చేసిందా? ఈ రోజు నువ్వు రావట్లేదని ఎర్లీ లాగౌట్ చేస్తుందిగా. అవునా? ఏమైంది సురేష్? అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ చేస్తుంటే ఈవినింగ్ నుంచి. ఒక్కసారి వాళ్ళ పీజీలో ట్రై చేయ కదా. హలో కీర్తి, మా అక్క పీజీకి ఏమన్నా వచ్చిందా? ఇంకా రాలేదు సురేష్, ఏమైంది? ఏం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది ఈవినింగ్ నుంచి ట్రై చేస్తున్నాం. ఆటో బుక్ చేసుకుని వెళ్తా అని చెప్పింది. నేను కూడా ట్రై చేస్తాను. అవునా? మా ఫ్రెండ్స్ ని కనుక్కొని చెప్తాను, అక్కడికి ఏమైనా వెళ్ళింది. ఓకే థ్యాంక్స్. నీ ఎక్క కోసం ట్రై చేస్తున్నావా? ఏంటి? ఎవరు? ఎక్క కోసం ట్రై చేయకు, దొరకదు. కంగారు పడి కంప్లైంట్ ఇస్తావేమో, ప్రాణాలతో ఉండదు. ఎవరికి చెప్పకుండా నేను చెప్పింది చేస్తే రేపటికల్లా మీ అక్క నీ దగ్గర ఉంటుంది. మా అక్క మీ దగ్గర ఉండడం ఏంటి? ఎవరు మీరు? అసలు ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ పంపిస్తున్నా చూసుకో. 5 లక్షలు రెడీ చేసుకో.
హలో హలో ఎవరు? హలో పవన్, ఒక నిమిషం లైన్లో ఉండు. నాకు అర్జెంటుగా 2 lakhs కావాలి. 2 lakhs అంత అమౌంట్ నా దగ్గర లేవు. బైక్ కోసం 1 lakh సేవ్ చేసా. అర్జెంట్ అయితే అవి తీసుకో. అలా వేరే వాళ్ళ దగ్గర మనీ అరేంజ్ చేసుకుని వస్తుంటే అరుణ్కి ఎదురుపడ్డాం. మనీ కోసం అయితే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేస్తారు. కొంచెం టైం కావాలని అడుగు. మీ అక్కకేం కాదు, ఐ ప్రామిస్ దట్. అరుణ్, నాకు ఇమీడియట్ గా వాళ్ళ ముగ్గురు కాల్ లిస్ట్ కావాలి. ఓకే ఏజెంట్. నీ ఫోన్ కు ఒక లింక్ పంపించా, మనీ పంపు. మనీ అడ్జస్ట్ అవ్వలేదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? నువ్వు మనీ పంపే వరకు మీ అక్క ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఎంత కాల్ చేసిన నంబర్ ఈ నంబర్ ఒకటి కాదు, 2 డిఫరెంట్ ఉన్నాయి. వాయిసెస్ కూడా చాలా చేంజ్ ఉన్నాయి. ఏజెంట్ కాలేజ్ షేర్ చేస్తా. వీళ్ళ డైలీ రొటీన్ సేమ్. సో ప్రాబ్లం వస్తే ఆఫీస్ దగ్గర రావాలి, లేక పీసీ దగ్గర రావాలి. మనీ కోసం చేశారా? ఆటో డ్రైవర్ దగ్గర నుండి కాల్ వచ్చింది 6:20కి, బట్ 6:10కే ఆటో ఎక్కానని సురేష్ మెసేజ్ చేసింది. హౌ? ఆ డేలో బ్రదర్ మదర్ నెంబర్స్ తప్ప ఇంకేం లేవు. సో సస్పెక్ట్స్ ఆటో డ్రైవర్ అయినా అయి ఉండాలి, ఆఫీస్ దగ్గర అయినా పీసీ దగ్గర అయినా ప్రూఫ్స్ ఉండే ఛాన్స్ ఉండాలి. సురేష్, ఇందాక వాడు కాల్ చేసిన నెంబర్స్ డిఫరెంట్ అన్నావు కదా, ఆ నెంబర్స్ ఏంటి? +21 122 42 9032. ఓకే, నెక్స్ట్ వన్. +22 122 ఓకే, 42 9032. సేమ్ నంబర్స్. ఒకటి నార్త్ ఆఫ్రికా, ఇంకోటి ఇండోనేషియా లొకేషన్స్ చూపిస్తున్నాయి. వెబ్ కాలింగ్ చేసి ఉంటాడా? నేను ఆఫీస్ అండ్ పీజీ స్పోర్ట్స్ వెళ్ళి చెక్ చేసి వస్తా. అరుణ్, నీకు సీసీటీవీ డీటెయిల్స్ పంపించాను, నాకు అర్జెంటుగా ఫొటోస్ కావాలి. ఎవరు? ఈవినింగ్ శరణ్య అనే అమ్మాయి మీ ఆటో బుక్ చేసుకుందిగా, ఎక్కడ డ్రాప్ చేశారు? ఎవరు? అదే టీ హబ్ దగ్గర బుకింగ్ వచ్చింది కదా. బుకింగ్ వచ్చింది. నేను వెళ్ళి వాళ్ళకి కాల్ చేసేటప్పటికి వాళ్ళు 2 సార్లు కాల్ లిఫ్ట్ చేయలే, కట్ అయిపోయింది. ఇంకా నేను అక్కడ నుండి క్యాన్సిల్ చేసి వచ్చేసాను. ఏమైంది సార్, ఏమన్నా ప్రాబ్లమా? ఏమైనా తెలిసిందా? సిక్స్ 10కి సురేష్కి మెసేజ్ వచ్చింది. 6:15కి ఆటో వాడు ఫస్ట్ కాల్ చేశాడు. 6:18కి సెకండ్ కాల్ చేశాడు. ఆఫీస్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లో ఆటో నెంబర్ క్లియర్ గా లేదు. అండ్ బుకింగ్ చేసిన ఆటో వాడేమో కాల్ చేశా బట్ కట్ చేశారు అంటున్నాడు.
శరణ్య కాల్ లిస్ట్ లో నెంబర్ అండ్ పవన్ కాల్ లిస్ట్ లో నెంబర్ మ్యాచ్ అవుతున్నాయి. సురేష్, పవన్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? 2.5 years నుంచి తెలుసు. శరణ్య కాల్ లిస్ట్ లో నెంబర్ మ్యాచ్ అవడానికి రీజన్ ఏంటి? బుక్ చేసిన ఆటో వాడు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయి అన్నాడు. శరణ్య ఎక్కిన ఆటో ఫోటేజ్ క్లియర్ గా లేదు. ఏం అర్థం కావట్లేదే. మనీ ఇంకా రాలేదే. మీ అక్క రావాలని లేదా? 5 lakhs అడ్జస్ట్ అవ్వలేదు. 3 lakhs ఉన్నాయి. అవి సండి ఇప్పుడే. సరే పంపిస్తున్నా. డన్. 6:20కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 8:30కి కిడ్నాపర్ కాల్ వచ్చింది. హైదరాబాద్ ట్రాఫిక్ లో 1 hour 50 minutes ట్రావెల్ చేసిన కిడ్నాప్ అయిన లొకేషన్ నుంచి మ్యాక్స్ 100 kilometers కంటే ఎక్కువ వెళ్ళలేరు. కాల్లో ఫ్లైట్ సౌండ్ బట్టి ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ లోనే ఉన్నారు. 12 to 1 AM ఫ్లైట్స్ ఏమున్నాయి? శంషాబాద్ లో 12:05కి, 12:55కి, బేగంపేటలో 12:35కి ఉన్నాయి. కాల్ వచ్చింది 12:32కి. మ్యాచింగ్ కాంటాక్ట్, ఫోన్ స్విచ్ ఆఫ్ హిస్టరీ కూడా బేగంపేట్. ఎయిర్పోర్ట్ 600 meters రేడియస్ లో వెతకండి. ఏదైనా సస్పిషియస్ గా కనిపించినా, ఎవరైనా డౌట్ఫుల్ గా అనిపించినా చెప్పండి. ఏదో సస్పిషియస్ గా అనిపిస్తుంది ఏంటి? చూడు,
శరణ్య శరణ్య ఆర్ యు ఓకే? శరణ్య 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 తమ్ముడు అక్క అంత ఓకేనా? వీడా నన్ను కిడ్నాప్ చేసింది? వీడు మా ఆఫీస్ కొలీగ్. ఏంటి ఈ రోజుల్లో కూడా కిడ్నాపింగ్? అంత ధైర్యంగా ఎలా చేస్తున్నారు? ఈవినింగ్ తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగ్ వదిలేస్తే దొరకమని. ఈలోపు ఎంత మనీ డిమాండ్ చేయగలిగితే అంత చేస్తాం. మీరు ఎప్పుడు దొరకలేదా? మేము ప్లాన్ చేస్తే దొరకడం ఉండదు, కానీ నిన్న ఈవినింగ్ సరే నేను ఓటీపీ చెప్పండి మేడం. 2950. ఆటో నంబర్ డిఫరెంట్ ఉందేంటి? హోల్డర్స్ మేడం, అప్డేట్ చేయలేదు. అవునా, ఓకే. ఈయనెవరు? మా ఫ్రెండ్ మేడం, మాధవపూర్ దగ్గర దిగిపోతాడు. అవునా, సరే. అలా తీసుకొచ్చాం, కానీ ఇలా దొరికిపోతాం అనుకోలేదు. ఇదంతా మీ ఇద్దరే చేస్తున్నారా? స్పీకర్ ఆన్ చేయి. ఏరా, వాళ్ళు ఇంకా మనీ పంపలేదా? వాడికి నేను 1 lakh ఇచ్చాను. 5 lakhs అయినా రాకపోతే ఇదంతా మనం చేసి వేస్ట్. హే, ఇది పవన్ వాయిస్. పవన్ కి మీ సిస్టర్ కి ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకంటే నాకు పవన్ సస్పిషియస్ గా కనిపిస్తున్నాడు. చచ్చా, నో ఛాన్స్. వాడు చాలా మంచోడు. తీసుకున్న మనీ ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. వదిలేస్తా, కానీ ఎలా కాదు. ఇండియా వైడ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న బిజినెస్ కి హాట్ స్పాట్ అయిన బెంగళూరు నే బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారా? కిడ్నాపింగ్ కూడా బిజినెస్ ఏనా? ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ బిజినెస్ నేను ఇండియా వైడ్ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఎవడ ఆపుతాడో నేను చూస్తాను. అర్నా, ఏం జరిగింది? మన వాళ్ళు పోలీసులు దొరికేశారు. నా కోసం కూడా మా ఫ్రెండ్స్ అందరికి తెలిసిపోయింది. ఫ్రెండ్స్ ఏంటి? మనం ప్లాన్ చేసిన కిడ్నాప్ మిస్ అయింది. అదే రోజు ఎలాగైనా కిడ్నాప్ చేయాలని మా ఫ్రెండ్ ఎలాగని ట్రాప్ చేసాం. వాళ్ళకి ఒక ఏజెంట్ హెల్ప్ చేస్తే మన వాళ్ళందరినీ ట్రాప్ చేశాడు. నేను ఎలాగోలా తప్పించుకొచ్చేసా. నాకెందుకు చెప్పలేదు? మనల్ని నమ్మిన వాళ్ళు మోసం చేయకూడదు. వాళ్ళు నమ్మించి మోసం చేసావు, నాకు చెప్పకుండా తప్పు చేసావు. ఏజెంటా? అది చూద్దాం.